Hi to everyone, welcome back to the Vichita Rajkumar online classes. Today I would like to give the notes and the brief description about the menstrual cycle. Okay, మరొకసారి హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈరోజు మనము మెన్స్ట్రల్ సైకిల్ లేదా ఋతుచక్రం లేదా ఋతుక్రమం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది అడిగారు, మేడం ప్లీజ్ ట్రై టు గివ్ ద నోట్స్. ఒక నోట్స్ కూడా అడిగారు కాబట్టి ఓకే, నేను అంత నీట్గా కాకపోయినా మీకు అర్థమయ్యే విధంగానైతే నోట్స్ రాసి పెట్టాను. ఓకేనా, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఋతుచక్రం కానీ ఋతుక్రమం కానీ అదేవిధంగా మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏమిటి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. అదేవిధంగా నోట్స్ కూడా ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఋతుక్రమం అంటే ఏమి లేదు, యాక్చువల్గా మనము ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అంతర వ్యవస్థ అదేవిధంగా బాహ్య వ్యవస్థ గురించి మీకు తెలిసినట్టయితే ఈజీగా ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, ముఖ్యంగా ఏంటంటే యుట్రస్లో మనము 3 రకాల లేయర్స్ అనేవి చూసాం. ఏంటిది? ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం. ఎండోమెట్రియం అంటే గర్భాశయం యొక్క లోపలి పొరను ఎండోమెట్రియం అని అంటారు. అదేవిధంగా బయటి పొరను పెరిమెట్రియం అంటారు. మయోమెట్రియం అంటే మధ్య పొర. మామూలుగా గర్భధారణ సమయంలో లేదా అంటే మెన్సెస్ సమయంలో లేదా బహిష్టు సమయంలో ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా గర్భాశయం యొక్క లోపటి పొరలో చాలా రకాల మార్పులు అనేవి జరుగుతాయి. ఓకేనా, మామూలుగా భార్యాభర్తలు కలిసినప్పుడు అండం అనేది శుక్రకణంతో కలిసిపోతే ఇంకొక జీవి అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఒకవేళ భార్యాభర్తలు అంటే అండం అనేది శుక్రకణంతో కలవకపోతే ఏమవుతుంది, ఆ ఎండోమెట్రియం అనేది అంటే లోపటి పొరలో అది కరిగిపోయి రక్తంలాగా ప్రవహించి బహిష్టు రూపంలో బయటికి వస్తుంది. ఓకేనా, కాబట్టి మనం చూద్దామా మరి మెన్స్ట్రల్ సైకిల్ లేదా ఋతుచక్రం అంటే గర్భాశయం యొక్క లోపలి పొరయగు ఎండోమెట్రియంలో అనేక మార్పులు జరుగుట. కాబట్టి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమని, ఎండోమెట్రియం అనేది గర్భాశయంలో ఉన్న లోపలి పొర. ఈ లోపలి పొరలో చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, గర్భాశయం లోపలి పొర కరిగి కారిపోవడమే ఋతుస్రావం. ఓకేనా, గర్భాశయం లోపలి పొరలో ఏమవుతుంది, చాలా రకాల మార్పులు జరిగి అది ఆటోమేటిక్గా విచ్ఛిన్నం అయిపోయి అదంతా లోపలి పొర అంతా క్షీణించిపోయి బయటికి రక్తం రూపంలో అది బహిష్టు రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి మామూలుగా మెన్సెస్ అనేది ఈ బహిష్టు లేదా ఋతుచక్రం అనేది ఏంటిదంటే ఎవరైతే ఫస్ట్ టైం యవ్వన దశ వచ్చినప్పుడు ప్యూబర్టీ సమయంలో ఎవరైతే ఫస్ట్ టైం లైక్ మనం మెనార్కీ అనుకున్నాం, మెచ్యూరిటీ అనుకున్నాం. ఓకే, మెచ్యూరిటీ అంటే యవ్వన దశ, అదేవిధంగా మెనార్కీ అంటే మొదటిసారి పుష్పవతి లేదా ఏమంటారు మెచ్యూర్ అయింది అంటారు కదా, అప్పటి నుండి ఎప్పుడైతే మెన్సెస్ సైకిల్ ఆ సమయం నుండి లాస్ట్ మెనోపాజ్ సెసేషన్ ఆఫ్ ది మెన్సెస్ అంటే ఏంటంటే కంప్లీట్గా స్టాప్ అయిపోవడం. ఓకే, మెచ్యూరిటీ అయినప్పటి నుండి ప్రతి నెల స్త్రీలలో జరుగుతూ ఉంటుంది. ఏంటిది? ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ కానీ ఋతుచక్రం కానీ ఋతుక్రమం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికండి అవుతుంది? మనం ఏమనుకున్నాం, లైఫ్లో మొదటిసారి ఫస్ట్ టైం మెన్సెస్ అవ్వడాన్ని మెచ్యూరిటీ అంటారు. ఓకేనా, ఒక హిందూ సాంప్రదాయ ప్రకారంగా పురాతన కాలంలో దాన్ని ఏంటి సారీ ఫంక్షన్ లాగా చేసేవాళ్ళు. ఓకేనా, కానీ తర్వాత చాలా రకాల చేంజెస్ రావడం వల్ల కొంతమంది ఫంక్షన్ లాగా కూడా చేసుకుంటారు, కొంతమంది దాన్ని అంత బయటకి ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడరు. ఓకే, సో ఏది ఏమైనా ఇక్కడ ఏంటిదని ఋతుక్రమం అనేది మెచ్యూరిటీ. ఓకే, మెచ్యూరిటీ నుండి అయినప్పటి నుండి స్టార్ట్ అయ్యి అదేవిధంగా ఏ దశలో పూర్తి అవుతుందంటే ముట్టు ఆగిపోవడం అంటే మెనోపాస్. ఓకే, మెనార్కీ టు మెనోపాస్ అంటే అంతవరకు కూడా ఈ మెన్సెస్ సైకిల్ అనేది ప్రతి ఒక్క స్త్రీలలో యవ్వన దశ వచ్చిన ప్రతి ఒక్క స్త్రీలలో ఓకే ఇది ఎవ్రీ మంత్ అనేది జరిగే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఋతుస్రావం మొదలగు రోజు నుండి ఋతుచక్రం మొదలవుతుంది. కాబట్టి ఋతుస్రావం అనేది ఎప్పటి నుండి మెన్సెస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లాస్ట్ ముట్టు లేదా ఏంటిది మెనోపాస్ అయిపోయేంత వరకు ఒక చక్రం లాగా అంటే సైకిల్ లాగా అంటే ఎవ్రీ మంత్ ఈ యొక్క మెన్సెస్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది 1వ రోజుగా లెక్కిస్తారు. ఓకేనా, ఇది ఏంటిదంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని ఏమంటే 1వ రోజుగా లెక్కిస్తారు. నెక్స్ట్ మెన్సెస్ మొదలయ్యే ముందు ముగుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మెన్సెస్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ అది మొదలయ్యే ముందు అనేది దీని యొక్క ప్రాసెస్ అనేది అయిపోతుంది. మామూలుగా మనం అందరం ఏమనుకుంటాం, ఈ మంత్ అయిపోయింది కదా, ఓన్లీ 3 to 5 డేసే కదా అనుకుంటాం. అలానే కాదు, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యే మెన్సెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికంటే ముందు వరకు కూడా ఈ యొక్క ఫస్ట్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏ రోజు అయితే అవుతుందో దాన్ని ఫస్ట్ రోజుగా లెక్కిస్తారు. అదే నెక్స్ట్ మెన్సెస్ స్టార్ట్ అయ్యే ముందు దాని ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ముగుస్తుంది. ఓకేనా, కాబట్టి సాధారణంగా
స్త్రీలలో ఏ విధంగా ఋతుచక్రం అనేది 25 నుంచి 36 రోజులు ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఒక్క స్త్రీలలో ఏ విధంగా ఉంటుంది, 25 నుంచి 36 రోజులు టైం అనేది తీసుకుంటే ఋతుస్రావం లేదా ఋతుచక్రం ఎవ్రీ మంత్ రావడానికి. కానీ ఓన్లీ 10 to 15% మాత్రం స్త్రీలలో మాత్రమే 28 రోజులకు ఒకసారి వస్తుంది. మామూలుగా అయితే ప్రతి ఒక్క స్త్రీకి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, 25 to 36 డేస్ టైంలో వస్తుంది. కానీ 10 to 15% మాత్రం కొంతమంది స్త్రీల్లో అతి తక్కువ శాతం మాత్రము ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తుంది మెన్సెస్ అనేది. ఓకేనా. అదేవిధంగా మనము రజస్వల లేదా మెచ్యూరిటీ లేదా మెనార్కీ అయిన వెంటనే మెనోపాస్ వరకు ఈ చక్రంలో చాలా రకాల తేడాలు అధికంగా ఉండి బహిష్టం మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ టైం నుండి తర్వాత అది పెరుగుతూ ఉంటే, ఓకేనా. అంటే ఫస్ట్ టైం నుంచి ఎవరి దశ స్టార్ట్ అయినప్పటి నుండి తర్వాత రోజుకి ఇయర్స్ పెరుగుతూ ఉంటే చాలా రకాల అంటే ముట్టు ఆగిపోయే సమయానికి వరకు ఈ బహిష్టు మధ్య వ్యవధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనం గమనించినట్టయితే ఓకే, ఇక్కడ ఏంటిది, ఈ మెన్సెస్ అనేది మామూలుగా ప్రతి ఒక్క స్త్రీలలో ఈ విధంగా 3 to 5 డేస్ అనేది ఉంటుంది. మనం 25 నుంచి 36 రోజుల సమయం తీసుకున్నా కూడా మామూలుగా ఆ సమయంలో ప్రతి నెల ఎన్ని డేస్ పడుతుంది, ఓకే, 3 to 5 డేస్ వరకు. కొంతమందికి 1 డే. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్న స్త్రీలలో మాత్రం కొంతమంది 3 డేస్ ఉంటుంది, కొంతమంది 5 డేస్ ఉంటుంది. ఓకేనా. అది అంటే వయసు పెరుగుతున్న కొద్దీ, మెనోపాస్కు దగ్గర అవుతున్న కొద్దీ ఈ యొక్క మెన్సెస్లో, ఈ బహిష్లో చాలా రకాల గ్యాప్ అనేది, చాలా రకాల తేడాలు అనేవి జరగడం అనేది మనం గమనించవచ్చు. ఓకేనా. ఒక్కొక్క బహిష్లో 1/2 to 2.5 ounce రక్తం అనేది పోతుంది. కాబట్టి అర్థమవుతుంది, ounce ఇస్ నథింగ్ బట్ ద చిన్న మెజర్మెంట్గా చూస్తారంటే మామూలుగా మన ఫార్మసీలో కానీ కొన్ని మెడిసిన్స్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలకు ఏ విధంగా సిరప్ తాగిస్తారో ఆ విధంగానే ఉంటుంది, కానీ కొంచెం పొడవుగా ఉంటుంది. ఓకే, దాంట్లో మెజర్మెంట్స్ అన్నట్టు కొలతలు కొలిచే ఒక పరికరం లాంటిది, దాన్ని ఔన్స్ అంటారు. కాబట్టి మామూలుగా మనకు ప్రతి ఒక్కరికి మెన్సెస్ సమయంలో ఎంత బ్లీడింగ్ అనేది అవుతుందనంటే 1/2 to 2.5 అన్నట్టు. ఓకేనా. ఒక ounce ఈక్వల్ టు 25 ml. కాబట్టి 25 అంటే సో మనం 1/2 నుండి 2.5 అనుకున్నాం. కాబట్టి 1 ounce ఈక్వల్ టు 25 ml అనుకున్నాం. కాబట్టి సో నియర్లీ 30-50 ml వరకు బ్లడ్ అనేది కామన్గా మనకి మెన్సెస్ సమయంలో అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దెబ్బ తగిలినప్పుడు వచ్చే రక్తం లాగా ఈ రక్తం కూడా సాధారణంగా గడ్డు కట్టుకోదు. ఓకేనా. మనకి ఏదైనా చిన్న బ్లీడింగ్ అయింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ రక్తం అనేది సాధారణంగా గడ్డ కట్టుకోదు. అదేవిధంగా మెన్సెస్ రూపంలో వచ్చే బ్లీడింగ్ కూడా ఇది సాధారణంగా గడ్డ కట్టుకోదు. ఓకే, ఋతుచక్రాన్ని హార్మోన్స్ నియంత్రిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మెన్సెస్ సైకిల్ని ఏ హార్మోన్స్ నియంత్రిస్తూ ఉంటాయి, ఓకే, మనకు మెదడు అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర అయినా మన చెవికి వెనక భాగంలో పిట్యూటరీ గ్లాండ్ అనుకున్నాం, అంటే పీయూష గ్రంథి. ఓకేనా. ఈ గ్రంథి అనేది మన శరీరంలో ఉన్న అన్నిటిని ఆధీనంలో ఉంచుకుంటుంది. కాబట్టి ఈ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఉత్పన్నం చేసే ఈ గ్లాండ్ వేటిని ఉత్పత్తి చేస్తుంది, ఎల్ఎస్ అండ్ ఎఫ్ఎస్హెచ్. ఎల్హెచ్ అంటే ఏంటంటే లుటనైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవి ఎందుకంటే అండాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడే హార్మోన్స్. ఈ యొక్క హార్మోన్స్ని ఏది ఉత్పత్తి చేస్తుంది, ఓకే, పిట్యూటరీ గ్లాండ్ అనే పెద్ద గ్రంథి అంటే మాస్టర్ గ్లాండ్ అంటాం. ఓకే, అన్నిటిని ఆధీనంలో ఉంచే గ్లాండ్ ఏంటిది, పిట్యూటరీ గ్లాండ్. కాబట్టి ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది లుటనైజింగ్ హార్మోన్, అదేవిధంగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి అవి అండాన్ని విడుదల చేయడానికి ఉపయోగపడే హార్మోన్స్. ఓకేనా. అదేవిధంగా ఓవరీస్, ఎప్పుడైతే ఓవరీస్లో ఓవం అనేది డెవలప్ అవుతుందో వాటి ద్వారా ఓవం ద్వారా రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏమిటి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ను ఉత్పత్తి చేసేలాగా ప్రేరేపిస్తాయి. ఇవి అర్థమవుతుందా. అండాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగించే హార్మోన్స్ మాత్రం ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అనేది ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా అండాశయం నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ ఏవి ఉన్నాయి, అవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ అనేవి అండకోశ లేదా ఓవరీస్ని ఉత్పత్తి. కాబట్టి ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే అండాన్ని విడుదల చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే యుట్రస్ని, బ్రెస్ట్ని జరగబోయే ఫలదీకరణకు సిద్ధం చేస్తాయి. ఇవి మామూలుగా ఓవరీస్ లేదా అండకోశాలు లేదా అండాలు ఏం చేస్తాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ను ఉత్పత్తి చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా. అండాశయంలో ఉన్న ఈ అండాలు అనేవి ఏం చేస్తాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ను ఉత్పత్తి చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ప్రేరేపించడమే కాకుండా
గర్భాశయంలో కొన్ని రకాలు, ఎందుకంటే కొత్త జీవి ఇప్పుడు అండము శుక్రకణం కలిసినప్పుడు దానికి ఫలదీకరణ చెందడానికి అనువైన స్థలాన్ని గర్భాశయంలో ఏర్పరచాలి. అదేవిధంగా డెలివరీ తర్వాత బేబీకి మిల్క్ కావాలి కాబట్టి బ్రెస్ట్కి ఓకేనా, అదేవిధంగా యూట్రస్ లేదా గర్భాశయానికి స్తనాలు లేదా బ్రెస్ట్లకు జరగబోయే ఫలదీకరణకు అన్నీ సిద్ధం చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ 2 హార్మోన్స్ అనేవి స్త్రీలలో ఉన్న ముఖ్యమైన హార్మోన్స్ ఇవి ఓకేనా. ఇది అండాశయాలు అండకోశాలు ఇవి రిలీజ్ చేసేవి ఓకే, అర్థమవుతుందా? ఓకే, అదేవిధంగా మనం ముఖ్యంగా గమనించినట్లయితే దెర్ ఆర్ 3 స్టేజెస్ విల్ బీ దేర్ ఇన్ ద మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, మనం ఇప్పటి వరకు ఓవరాల్గా మనం తెలుసుకున్నాం. ఈ ఋతు చక్రంలో ఉన్న 3 దశలు ఏంటో మనం తెలుసుకున్నట్లయితే మనకి ఈజీగా ఇంకా కొంచెం క్లారిటీ మనకు తెలిసిపోతుంది ఓకేనా. కాబట్టి ఇందులో ఏమేమి ఉన్నాయి స్టేజెస్ అనేవి? ఫాలిక్యులర్ స్టేజెస్, ఓవ్యులేటరీ స్టేజెస్, లూటియల్ స్టేజెస్. ఫాలిక్యుల్స్ అంటే చిన్న చిన్న కణాలు అని అంటే అండం విడుదల అవ్వడానికి ముందు, అంటే మనము స్టార్టింగ్లో మనం చదువుకున్నాం ఏమని, యవ్వన దశకు ముందే మన బాడీలో ఏమవుతుంది, కొన్ని కణాలు అనేవి అభివృద్ధి అంటే కొన్ని కణాలు అనేవి వృద్ధి చెందుతాయి, కానీ అందులో అన్నీ కూడా పరిపక్వం చెందవు అని అర్థం. అదే కాబట్టి ఇక్కడ ఫాలిక్యుల్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ద అండము లేదా కణాలు, అండంలో ఉన్న సెల్స్ కణాలు ఓకే, అర్థమవుతుందా? అది ఓకే. ఈ ఫాలిక్యుల్స్ అనేవి ఫాలిక్యులర్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ద అండం. సో బిఫోర్ రిలీజింగ్ ద ఓవం ఫ్రమ్ ది ఓవరీస్ ఓకేనా. అండం అనేది అండాశయం నుంచి విడుదల అవ్వడానికి ముందు ఉన్న స్టేజ్ని ఏమంటారంటే ఫాలిక్యుల్స్ అంటే అండం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ ఓవ్యులేటరీ. ఓవ్యులేటరీ ఇస్ నథింగ్ బట్ ద ఓవం ఓకే. ఓవం విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది ఓవరీ. ఏంటిది అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ అయ్యే సమయం లేదా అండాశయం నుంచి అండం అనేది విడుదలయ్యే సమయం, కాబట్టి దాన్ని ఏమన్నారు ఆ యొక్క స్టేజ్ని అండం విడుదల అనుకున్నాం. నెక్స్ట్ ల్యూటియల్ ఫేజ్. ఓకే, ల్యూటియల్ ఫేజ్ అంటే ఏంటంటే అండం విడుదలైన తర్వాత ఓకే, అండం విడుదలైన తర్వాత శుక్రకణంతో కలిసిపోయి ఇంకొక కొత్త జీవి ప్రత్యుత్పత్తి అనేది జరగడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది ఓకేనా, అర్థమవుతుందా? సో దెర్ ఆర్ ది 3 స్టేజెస్ విల్ బీ దేర్ ఇన్ ద మెన్స్ట్రల్ సైకిల్ ఓకేనా. ఫాలిక్యులర్, ఓవ్యులేటరీ అండ్ ల్యూటియల్. అండం విడుదలవ్వడానికి ముందు, అండం విడుదల సమయంలో, అండం విడుదలైన తర్వాత ఓకేనా. ఓకే, మనం ఫాలిక్యులర్ స్టేజెస్ అంటే ఏంటో మనం చూద్దాము. మరి ఫాలిక్యులర్ స్టేజెస్ అంటే ఇది బహిష్టు మొదటి రోజుతో మొదలవుతుంది. కాబట్టి మన స్టార్టింగ్ అండం విడుదలవ్వడానికి ముందంటే యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఓవ్యులేషన్ అంటే ఏమనుకున్నాం ఓకే, అండోసర్గము లేదా ఓవ్యులేషన్ అంటే అండం అనేది అండాశయం నుంచి విడుదలవుతుంది అనుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఓకే, ఓవరీ గురించి, గర్భాశయం గురించి, ఫలోపియన్ ట్యూబ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కొంచెం మనం సూపర్ఫిషియల్గా డిస్కస్ చేసాం అవునా కదా. ఓవ్యులేషన్ అంటే ఏమనుకున్నాం, ఓవం విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది ఓవరీ అంటే అండాశయం నుంచి అండం అనేది మెన్స్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కౌంట్ చేస్తే 14వ రోజున రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏంటి ఫాలిక్యులర్ స్టేజ్ అంటే ఏంటి ఓకే, బహిష్టు మొదటి రోజే కదా. ఓకే, ఫాలిక్యులర్ స్టేజ్ అంటే ఇది బహిష్టు మొదటి రోజుతో మొదలవుతుంది. కానీ ఈ దశలో ముఖ్యమైన ఘట్టం ఏంటిదంటే ఓవరీలో అండాశయాల్లో ఫాలిక్యుల్స్ ఏర్పడడం. కాబట్టి ఓవరీలో ఏమవుతుంది, మామూలుగా ఓవరీ మొత్తంలో మనం గమనించినట్టయితే ఆ సమయంలో అండాశయాలు ఏం తయారవుతాయి, చిన్న చిన్న కణాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బహిష్టు స్టార్ట్ అయిన మొదటి రోజుతో ఇది మొదలవుతుంది. ఇట్స్ క్లియర్ ఓకే. నెక్స్ట్ ఈ గర్భాశయపు లోపలి పొర అంటే ఏంటి, గర్భాశయంలో ఎన్ని పొరలు ఉన్నాయి, 3 రకాల పొరలు ఉన్నాయని మనం అనుకున్నాం. లోపటి పొర ఎండోమెట్రియం, ఎన్ అంటే లోపటి అని గుర్తుపెట్టుకున్నాం. మయో అంటే మిడిల్, ఎమ్, పెరి అంటే బయట ఓకేనా. కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రియమే మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి ఓకేనా. గర్భాశయపు లోపలి పొర అయిన ఎండోమెట్రియం మందంగా ఉండి పిండాన్ని పోషించడానికి అవసరమైన పోషకాలను, ద్రవాలను కలిగి ఉంటుంది ఓకేనా, అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఫాలిక్యులర్ స్టేజ్ అంటే మనం ఇది బహిష్టు స్టార్ట్ అయిన మొదటి రోజుతో ఇది మొదలవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫాలిక్యులర్ స్టేజ్లో ఏంటంటే మామూలుగా ఇవన్నీ లోపల ఉన్న స్టేజ్, గర్భాశయం లోపల కాబట్టి మామూలుగా గర్భాశయం లోపలి పొరన ఎండోమెట్రియం మందంగా ఉండి పిండానికి కావలసిన పోషకాలు కానీ, తర్వాత ఆక్సిజన్ సప్లై కానీ, ఈ ద్రవాలు కానీ ఇవన్నీ అవసరం అయ్యే పోషకాలన్నిటినీ ద్రవాలను కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఎండోమెట్రియం ఏ విధంగా ఉంటుంది, చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి డెలివరీ అంటే ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఈ చాలా రకాల మార్పులను ఏమంటారంటే డెసిడియా అంటారు ఓకేనా. కాబట్టి ఇది మందంగా ఉండి, ఎందుకు మందంగా తయారవుతుంది మామూలుగా
ఎందుకంటే పిండాన్ని పోషించడానికి ఏమేమి అవసరం అనుకున్న పోషకాలు అవసరం, అదేవిధంగా ఆక్సిజన్ అవసరం, ద్రవాలను ఇవన్నీ అవసరం. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండడానికి ఎండ్రోమెట్రియం లేయర్ అనేది ఇట్ విల్ బి థిక్ అండ్ ఓకేనా, ఇది మందంగా ఉంటుంది. అదేవిధంగా అండం ఒకవేళ ఫలదీకరణ చెందకపోతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ స్థాయిలు అనేవి తక్కువగా ఉంటాయి. మామూలుగా ఏమనుకున్నాం, ఈస్ట్రోజన్ అనేవి కొన్ని రకాల స్త్రీలలో ఉన్న కొన్ని లక్షణాలు లైంగిక అవయవాలు ఏర్పడడానికి, ఓకే. అదేవిధంగా ప్యూబిక్ హెయిర్ అని మనం స్టార్టింగ్లో చదువుకున్నాం, ఓకేనా, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటిదని. ప్రొజెస్టరాన్ హార్మోన్ ఏం చేస్తుంది అనుకున్నాం, ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ హార్మోన్ చేసిన పనిని ఇది కంప్లీట్ చేస్తుంది అనుకున్నాం. కాబట్టి అండం ఫలదీకరణ జరిగితేనే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ స్థాయి అనేది దాని యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అండం అనేది ఫలదీకరణ జరగకపోతే లేదా చెందకపోతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ యొక్క స్థాయి అనేది అంత అవసరం అనేది ఉండదు. కాబట్టి దాని యొక్క స్థాయి అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ తక్కువ అయిపోతుంది, ఓకేనా. ఫాలిక్యులర్ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ యొక్క స్థాయి అనేది తక్కువగా ఉంటుంది, ఓకేనా. దానివల్ల ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ్రోమెట్రియం పై పొరలు కరిగిపోయి బ్లీడింగ్ జరుగుతుంది. కాబట్టి అర్థమవుతుందా, ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ స్థాయి అనేది తగ్గిపోతుంది. కాబట్టి దానివల్ల దాని చుట్టూ ఉన్న ఎండ్రోమెట్రియం లోపల చుట్టూ ఉన్న పొరలంతా కరిగిపోయి విచ్ఛిన్నమై దాని పొర అంతా బ్లీడింగ్ రూపంలో బహిష్లాగా బయటికి వస్తుంది. ఈ సమయంలో ఏమవుతుందంట, పిట్యూటరీ గ్లాండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయిని కొంచెం పెంచుతుంది, ఓకేనా. ఓకే, ఈ సమయంలో అదే మనం బహిష్టు రూపంలో బయటకు వస్తుంది అనుకున్నాం కదా, ఈ సమయంలో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది దాని ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ స్థాయి తక్కువైపోతే బ్లీడింగ్ రూపంలో మెన్సెస్ సమయంలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయిని ఏది పెంచుతుంది, పిట్యూటరీ గ్లాండ్ అనేది, ఓకేనా. అప్పుడు ఈ హార్మోన్ 3 నుంచి 30 దాకా ఫాలికల్స్ ఏర్పడేలా చేస్తుంది. అర్థమవుతుందా, ఇక్కడ ఏంటిదంట, ఈ యొక్క ఫాలికల్ స్టిమ్యులేటింగ్ మనం ఫాలిక్యులర్ స్టేజ్ అనుకున్నాం, ఓకే. ఈ ఫాలిక్యులర్ స్టేజ్లో అండం విడుదల అవ్వకపోతే ఏమవుతుంది, ఎండోమెట్రియం పై పొర కరిగిపోయి ఇది విచ్ఛిన్నం అయిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. ఈ సమయంలో ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయి అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ యొక్క హార్మోన్ వల్ల ఏమవుతుంది, ఫాలికల్స్ అనేవి అండాశయంలో 3 నుంచి 30 3 to 30 ఫాలికల్స్ అనేవి ఏర్పడేలా చేస్తుంది. ఒక్కొక్క ఫాలికల్లో ఒక్కొక్క అండం ఉంటుంది, చాలా రకాల. చూడండి, మనం ఇప్పటి వరకు ఒకటే అండం అంటే ప్రతి నెల ఒకటే అండం అనేది రిలీజ్ అవుతుంది అని అనుకున్నాం. కానీ చూడండి, ఫాలిక్యులర్ స్టేజ్లో మనకు చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి, ఓకేనా. ఆ స్త్రీ అయినా కూడా ఆడవారైనా మనకు తెలియని విషయాలు కూడా చాలా చాలా ఉన్నాయి, ఓకే. అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు. కాబట్టి చూడండి, ఈ హార్మోన్స్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే 3 to 30 వరకు ఫాలికల్స్ అనేవి ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఫాలికల్లో ఎంత ఉంటుంది, ఓకేనా, ఒక్కొక్క ఫాలికల్లో ఒక్కొక్క అండం అనేది ఉంటుంది, ఓకే. ఈ దశ చివరిలో ఈ హార్మోన్ స్థాయి తగ్గిపోయి ఉన్న ఫాలికల్స్లో ఒక్క ఫాలికల్ డామినేటింగ్ ఫాలికల్ మాత్రము కరిగి ఈస్ట్రోజన్ను ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది, ఓకేనా. అర్థమవుతుంది. ఇక్కడ ఈ దశ చివరిలో ఏమవుతుందంటే మామూలుగా ఒక్కొక్క అండంలో ఒక్కొక్క ఫాలికల్లో ఒక్కొక్క అండం అనేది ఉంటుంది. కానీ ఈ దశ చివరిలో ఏమవుతుందంట, ఈ యొక్క హార్మోన్ స్థాయి తగ్గిపోయి ఒక ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే స్థాయి తగ్గిపోయి ఉన్న ఫాలికల్స్లో ఒక్క ఫాలికల్, ఓకే, చాలా రకాల 3 to 30 ఫాలికల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయి అనేది తగ్గిపోవడం ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క ఫాలికల్స్ ఈ 3 నుంచి 30 ఉన్న ఫాలికల్స్లో అన్ని డామినేటింగ్ ఫాలికల్ అంటే అన్నిటిని ఎదిరించి ఏదో ఒకటి ముందు అంటే మనం చాలామంది రన్నింగ్ ఇప్పుడు పార్టిసిపేషన్ చేస్తారు, అందులో చాలామంది పార్టిసిపేట్ అవుతారు. కానీ ఎవరో ఒకరు అన్నిటిని దాటుకొని ముందుకు రాచే వాళ్ళు విన్నర్స్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ 3 to 30 ఫాలికల్స్ ఉన్నాయి. అందులో కూడా చాలా ప్రబలమైనది డామినేటింగ్ ఫాలికల్ మాత్రమే పెరిగి ఈస్ట్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది, ఓకే, ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. అర్థమవుతుందా. అండాశయం నుంచే మనకి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనుకున్నాం మనము, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ కట్ అయిపోయిందా. కాబట్టి ఒక్కొక్క అండంలో ఒక్కొక్క ఫాలికల్స్ ఒక్కొక్క అండమే ఉంటుంది. ఇందులో డామినేటింగ్ ఫాలికల్ మాత్రము పెరిగి ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేస్తుంది, ఓకే. తర్వాత తగ్గిన ప్రేరేపిత ఫాలికల్స్ అనేవి విచ్ఛిన్నం అవ్వడం మొదలు పెడతాయి. మిగతావన్నీ విచ్ఛిన్నం అయిపోయి, ఓకే, విచ్ఛిన్నం అంటే నశించిపోవడం క్షీణించిపోవడం అనేది జరుగుతుంది, ఓకే. అదేవిధంగా కాబట్టి ఫాలిక్యులర్ స్టేజ్ 13 to 14 days అనేది ఉంటుంది. కాబట్టి ఫాలిక్యులర్ స్టేజ్, ఓకే, ఫాలిక్యులర్ స్టేజ్ 13 to 14 days మాత్రమే ఉంటుంది, ఓకే. అర్థమవుతుందా. ఈ ఫాలిక్యులర్ స్టేజ్ అనేది 13 నుంచి 14 రోజుల వరకు ఉంటాయి. ఈ దశలోనే అధికంగా మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి మెనోపాజ్లో ఈ యొక్క స్టేజ్ కుచించుకొని పోతుంది. కాబట్టి మెనోపాజ్లో అండం అనేది విడుదల అవ్వదు, ఇలాంటి స్టేజ్ అనేది కుచించుకొని పోతుంది. కాబట్టి ఈ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ పూర్తవుతుంది. కాబట్టి
లుటనైజింగ్ హార్మోన్ స్థాయి అనేది ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ అనేది మామూలుగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఫాలిక్యులర్ స్టేజ్లోనే ఇది మామూలుగా అండం అనేది ఫాలికల్స్ అనేవి ఏర్పడడానికి ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవ్వడానికి ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే లుటనైజింగ్ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ ఫాలిక్యులర్ స్టేజ్ అనేది అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఓకేనా. ఈ ఆకస్మిక పెరుగుదల అండం విడుదల అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఆకస్మికంగా లుటనైజింగ్ హార్మోన్ అనేది పెరుగుతుంది. కాబట్టి పెరిగినప్పుడు ఏమవుతుంది, అండాశయం నుంచి అండం అనేది విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎప్పటిది ఓవరాల్ ది ఫాలిక్యులర్ స్టేజ్. ఫాలిక్యులర్ అంటే మనం ఏమనుకున్నాము, ఓకేనా. ఫాలిక్యులర్ స్టేజ్ క్లియర్ కదా. ఓకే. కాబట్టి ఫాలిక్యులర్ స్టేజ్ అంటే ఏమి లేదు, ఇది బహిష్టు స్టార్ట్ అయినప్పటి నుండే ఇది స్టేజ్ అనేది మొదలవుతుంది. ఇందులో ఏమీ లేదు. ఇందులో మామూలుగా ఏంటిది, అండం అనేది ఫలదీకరణ చెందకపోతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనే స్థాయి తగ్గిపోతుంది. తగ్గిపోవడం ద్వారా ఆటోమేటిక్గా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే అందులో అవి ఫాలికల్స్ అనేవి ఏర్పాటు చేస్తాయి. ఒక్కొక్క ఫాలిక్యులర్ ఒక్కొక్క అండం అనేది ఉంటుంది. అందులో డామినేటింగ్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ ఏర్పాటు చేసేలా చేస్తుంది. కాబట్టి ఈ ఈస్ట్రోజన్ అనేది అండం ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇందులో ఈ యొక్క స్టేజ్ అనేది 13 to 14 days వరకు ఉంటుంది. ఇందులో కూడా అకస్మాత్తుగా ఏమవుతుంది, లుటనైజింగ్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది. ఈ పెరిగినప్పుడే అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుంది. ఓకేనా. ఇప్పటితో ఈ యొక్క ఫాలిక్యులర్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఓకే, చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఇస్ ఓవులేటర్ స్టేజ్. ఓవులేటర్ స్టేజ్ అంటే ఏమనుకున్నాం మనము, అండం విడుదల అవ్వడం. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది, అండం విడుదల అవ్వడంతో ఎండ్ అయిపోయింది. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఓవులేటర్ స్టేజ్ అనేది 16 నుండి 32 గంటల వరకు ఉంటుంది. ఓవులేటర్ స్టేజ్ ఎంత టైం తీసుకుంటుందంటే 16 to 32 hours టైం అనేది ఇట్ విల్ టేక్. ఓకే. లుటనైజింగ్ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ మొదలవుతుంది. కాబట్టి ఆకస్మికంగా పెరిగినప్పుడే అండాశయం నుంచి అండం అనేది విడుదలవుతుంది. కాబట్టి ఫాలిక్యులర్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓవులేటర్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. లుటనైజింగ్ హార్మోన్ డామినేట్ ఫాలిక్యుల్ అండకోశం ఉపరితలం మీదకి వచ్చి పగిలి అండం విడుదల చేసేలాగా ప్రేరేపిస్తుంది. ఏదైతే మనము డామినేటింగ్ ఫాలిక్యుల్స్ అనుకున్నాం కదా, ఈ డామినేటింగ్ ఫాలిక్యుల్స్ అనేది అండకోశం ఉపరితలం మీదకు వచ్చి పగిలి అండం విడుదల చేసేలాగా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయి కొద్దిగా మాత్రమే పెరుగుతుంది. ఓకేనా. కాబట్టి అండం విడుదలతో ఈ దశ పూర్తవుతుంది. కాబట్టి అండం విడుదలతో ఈ దశ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండం విడుదలైన 12 నుంచి 24 గంటల తర్వాత లుటనైజింగ్ హార్మోన్ యొక్క ఆకస్మిక పెరుగుదల యూరిన్ టెస్ట్ ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఓకేనా. ఆకస్మికంగా కాబట్టి లుటనైజింగ్ హార్మోన్ పెరుగుతుందంటే ఆ సమయంలో అండాశయం నుంచి అండం విడుదల అవుతుందని మనం గమనించవచ్చు. కాబట్టి లుటనైజింగ్ హార్మోన్ ఆకస్మికంగా పెరుగుతుందో లేదో మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే యూరిన్ టెస్ట్ ద్వారా మనం ఈ లుటనైజింగ్ హార్మోన్ పెరిగిందని తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎంత సమయం తీసుకుంటుందంటే 12 నుంచి 24 గంటల తర్వాత మనం గమనించవచ్చు. ఓకేనా. ఓవులేటర్ స్టేజ్ అంటే ఏమనుకున్నాం మనం, ఓవులేటర్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఇలా లుటనైజింగ్ హార్మోన్ అనేది ఆకస్మికంగా పెరగడం ద్వారా ఆ సమయంలో అండాశయం నుంచి అండం అనేది విడుదలవుతుంది. కాబట్టి ఈ దశ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఈ లుటనైజింగ్ హార్మోను అదేవిధంగా డామినేటింగ్ ఫాలిక్యుల్స్ హార్మోన్ అనేవి అండకోశం ఉపరితలం మీదకి వచ్చి పగిలి అండం విడుదలవ్వడానికి ప్రేరేపిస్తుంది. అందులో ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయి కొంచెం పెరుగుతుంది. అండం విడుదలవుతూ ఈ దశ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. అండం విడుదలైన తర్వాత 12 నుంచి 24 గంటల తర్వాత లుటనైజింగ్ హార్మోన్ యొక్క ఆకస్మిక పెరుగుదల మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే యూరిన్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం దేని ద్వారా స్త్రీల గర్భధారణకు అనుకూలంగా ఉండే సమయాన్ని గుర్తించవచ్చు. కాబట్టి ఆ సమయంలో చాలా రకాల చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఎందుకంటే వెజినా ద్వారా మ్యూకస్ బయటికి రావడం, బాడీ టెంపరేచర్ పెరగడం, ఓకేనా, ఇవన్నీ కొన్ని చేంజెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ సమయం గర్భధారణ ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో ఆ సమయంలోనే కలిసినట్టయితే, ఎందుకంటే అండం విడుదల సిద్ధంగా ఉంది కాబట్టి ఆ సమయం భార్యాభర్తలు కలిసినట్టయితే ఓకే కన్సెప్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం గర్భధారణకు అనుకూలంగా ఉండే సమయాన్ని గుర్తించవచ్చు. ఓకేనా. అండం విడుదలైన 12 గంటల వరకు మాత్రమే ఫలదీకరణ చెందబడుతుంది. అర్థమవుతుంది. ఇక్కడ అండం అనేది సజీవంగా ఎప్పుడు ఉంటుంది. ఓకే. కాబట్టి అండం విడుదల అయిన 12 గంటల వరకు మాత్రమే ఫలదీకరణ చెందబడుతుంది. ఓకేనా. అండం విడుదల అవ్వడానికి ముందే పునరుత్పత్తి నాళికలో వీర్యం ఉన్నట్లయితే ఫలదీకరణ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అండం విడుదల అవ్వడానికి ముందే భార్యాభర్తలు కలుసుకున్నట్టయితే పునరుత్పత్తి అంటే మనకున్న వెజైనా ఆ ప్రదేశంలో ఒకవేళ శుక్రకణం ఉన్నట్టయితే
ఫలదీకరణ జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? అండం విడుదలైన ఎన్ని గంటలకు ఫలదీకరణ జరుగుతుంది? 12 గంటల టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి అండం విడుదల అవ్వడానికి ముందే భార్యాభర్తలు కలిసినట్టయితే విజయన లేదా యోని ఆ ప్రదేశంలో ఒకవేళ శుక్రకణం ఉన్నట్టయితే ఫలదీకరణ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండం విడుదల సమయంలో అండం విడుదల సమయంలో కొంతమందికి స్త్రీలకు పొత్తి కడుపులో ఒక పక్క నొప్పిగా ఉంటుంది. దీన్ని మిడిల్ పెయిన్ అంటారు. అర్థమవుతుంది, అందరికీ ఉండదు, కొంతమందికి ఉన్నా కూడా వాళ్ళు అంత ఇగ్నోర్ చేయడం ద్వారా అంత పట్టించుకోరు. ఓకేనా, అండం విడుదల సమయంలో అండం విడుదల సమయానికి కొంతమంది స్త్రీలకు ఒక పక్కకు నొప్పికి రావడం ఉంటుంది. దీన్ని మిడిల్ పెయిన్ అంటారు. కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత అది ఇట్ విల్ డిసపియర్. ఓకే, అండం విడుదల ఒకసారి ఒక ఓవర్ నుండి తర్వాత రెండో ఓవర్ నుండి విడుదలవుతుంది. ఓకే, మనం లెఫ్ట్ అండ్ రైట్ అనుకున్నాం. ఓకేనా, అది ఫలోపియన్ ట్యూబ్స్కి క్రిందిగా, ఓకే, బ్రాడ్ లిగమెంట్స్కి వెనక భాగంలో బాదం కాయంత పరిమాణంలో ఓవరీస్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, కాబట్టి ఇవి ఏంటిది? అండం విడుదల ఒకసారి లెఫ్ట్ సైడ్ ఓవరీ నుండి అయితే నెక్స్ట్ మంత్ రెండో ఓవరీ నుండి విడుదలవుతుంది. ఒక ఓవరీ కనుక తీసివేస్తే రెండో ఓవరీ నెలకు ఒక అండాన్ని విడుదల చేస్తుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ ది ఓవలేటరీ ఫేజ్. ఓకేనా, ఓవలేటరీ ఫేజ్లో ఏమీ లేదు, అందులో అండం విడుదల, లూటినైజింగ్ హార్మోన్ ఆకస్మికంగా పెరగడం ద్వారా ఈ యొక్క దశ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది ఏమవుతుంది అక్కడ? లూటినైజింగ్ హార్మోన్ అదేవిధంగా డామినేటింగ్ ఫాలిక్యూల్స్ అనేవి అండకోశం ఉపరితల మీదకి వచ్చి పగిలి అది అండం విడుదల అవ్వడానికి ప్రేరేపిస్తాయి. ఆ సమయంలో ఒకవేళ ఏంటిది ఏమవుతుంది? ఆ సమయంలో ఒకవేళ ఆ సమయంలో ఏమవుతుంది? భార్యాభర్తలు కలుసుకున్నట్టయితే అది గర్భధారణకు అనుకూలమైన సమయం గుర్తించవచ్చు. అండం విడుదల 12 గంటల లోపే ఫలదీకరణకు ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ అండం విడుదల అవ్వడానికి ముందుగానే భార్యాభర్తలు కలిసినట్టయితే శుక్రకణం అనేది వేజన లేదా యోని ప్రదేశంలో ఉన్నట్టయితే ఫలదీకరణకు చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకేనా, అండం అనేది విడుదల నెలకు ఒక ఓవర్ నుంచి విడుదలవుతుంది. ఒకవేళ ఒక ఓవర్ తీసినా కూడా ఉన్న ఒక్క ఓవర్ ఏం చేస్తుంది? ఎవ్రీ మంత్ అది రొటేట్ చేసుకుంటూ విడుదల చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లూటియల్ ఫేజ్. థర్డ్ స్టేజ్ ఇస్ ద లూటియల్ ఫేజ్ అనుకున్నాం. అండం విడుదల తర్వాత మొదలవుతుంది. ఓకే, అండం విడుదల తర్వాత మొదలవుతుంది 14వ రోజుల వరకు నుండి బహిష్టు ముందు పూర్తవుతుంది. ఓకేనా, మనం ఏమనుకున్నాం? ఓకే, అండం విడుదల అయిపోయింది కాబట్టి 14వ రోజుకి మనం అండం విడుదల అవుతుంది అనుకున్నాం. కాబట్టి 14వ రోజు వరకు, ఓకే, 14 రోజుల వరకు నుండి బహిష్టు ముందు పూర్తవుతుంది. కాబట్టి లూటియల్ ఫేజ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకు మెన్సెస్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి బహిష్టుకు ముందు అనేది మెన్సెస్ వచ్చే ముందుకి అండం విడుదల తర్వాత నుంచి ఈ యొక్క ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అది కూడా ఫలదీకరణ జరగకపోతే బహిష్టు ముందు అన్నట్టు. ఓకేనా, అది కూడా ఏమనుకున్నా? అండం విడుదల తర్వాత అనుకున్నాం. కాబట్టి ఒకవేళ మెన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ కాకపోతే ఈ 14వ రోజు నుండి నెక్స్ట్ మంత్ మెన్సెస్ వచ్చే వరకు ఈ యొక్క ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ దశలో అండం విడుదల చేశాక ఫాలికల్ మూసుకొని పోయి కార్పస్ లూటియం అనే ఆకారంగా మారుతుంది. కాబట్టి ఈ దశలో ఏమవుతుంది? అండం విడుదల అవ్వాక ఫాలిక్యూల్స్ అనేవి కణాలు అనేవి మూసుకొని పోయి కార్పస్ లూటియం అనే ఆకారంగా మారుతుంది. ఇందులో ఒక పసుపు పచ్చని ద్రవాన్ని కూడా విడుదల చేస్తుంది. ఇది కణాలను కూడా విభజిస్తుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగితే అందుకు అనుగుణంగా ఇది గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ లూటియల్ ఫేస్లోనే ఏమవుతుందంట? ఓకే, అండం విడుదల అవ్వాక కార్పస్ లూటియం అనేది మూసుకొని ఓకే అనే ఆకారంగా మారుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగితే అందుకు అనుగుణంగా గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది. ఈ కార్పస్ లూటియం ఎక్కువ మోతాదులో ప్రొజెస్ట్రాన్ ఉత్పత్తి చేసి రాబోయే పిండం కోసం గర్భాశయం లోపలి పొరను ద్రవాలతోనూ పోషకాలతో నింపి దళసరిగా తయారు చేస్తుంది. ఓకేనా, కార్పస్ లూటియం ఏం చేస్తుందంటే ఇక్కడ ఎక్కువ మోతాదులో ప్రొజెస్ట్రాన్ ఉత్పత్తి చేసి ఏం చేస్తుంది? ఇది రాబోయే పిండం కోసం అనుకూలమైన ప్రదేశాన్ని ఒకే ద్రవాలతో పోషకాలతో నింపి ఫలదీకరణకు సిద్ధంగా ఉంచేలా దళసరిగా తయారు చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ గర్భాశయంలోనికి వీర్యం కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించకుండా సర్విక్స్ గర్భాశయ ముఖ ద్వారంలోని మ్యూకస్ బంక లాంటి పదార్థం గట్టి పడేటట్లు చేస్తుంది. ఓకేనా, ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది? గర్భాశయంలోనికి మళ్ళీ వీర్యం కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించకుండా చేస్తుంది. ఓకేనా, సర్విక్స్ ఏం చేస్తుందంటే సర్విక్స్ దగ్గర ఒక మ్యూకస్ వంటి ఒక బంక లాంటి పదార్థం అనేది రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుంది? గట్టిపడేలా చేస్తుంది. ఓకే, ఈ దశలో ప్రొజెస్ట్రాన్ శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచి బహిష్టు మొదలయ్యే వరకు అలాగే ఉంచుతుంది. కాబట్టి ఈ దశలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏం చేస్తుందంట? మన బాడీ టెంపరేచర్ కొంచెం పెంచి బహిష్టు మొదలయ్యే వరకు నెక్స్ట్ మెన్సెస్ వచ్చే వరకు అలాగే ఉంచుతుంది. కాబట్టి అండం విడుదల తర్వాత కూడా మనకు కొంచెం టెంపరేచర్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది.
ఈ ఉష్ణోగ్రత ద్వారా ఓవ్యులేషన్ జరిగిందా లేదా తెలుసుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఓవ్యులేషన్ అంటే అండాశయం నుంచి అండం విడుదలైందా లేదా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా ఈ దశలో ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ కూడా ఎండోమెట్రియం మందంగా చేస్తుంది. ఓకేనా. మామూలు ప్రొజెస్ట్రానే కాకుండా ఈస్ట్రోజన్ స్థాయి కూడా ఎక్కువగా ఉండి ఎండోమెట్రియం మందంగా తయారు చేస్తుంది. ఒక పెరిగిన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ స్థాయిలు బ్రెస్ట్ లేదా క్షీరవాహికలను వ్యాకోపింప చేస్తాయి. కాబట్టి ఈ పెరిగిన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ స్థాయి ఏం చేస్తుందనంటే క్షీరవాహికలు అంటే మిల్క్ డక్ట్స్, పాల ఉత్పత్తి అయ్యేలా, డెలివరీ తర్వాత బిడ్డకు అందేలా ఇవన్నీ అవి ఆ బ్రెస్ట్ అనేది కొంచెం పెద్దగా అయ్యేలా చేస్తుంది. ఓకేనా. ఫలితంగా స్తనాలు ఉబ్బి నొప్పిగా అనిపిస్తాయి. అండం ఫలదీకరణ చెందకపోతే 14 రోజుల తర్వాత కార్పస్ ల్యూటియం శిథిలం అయ్యి మళ్ళీ కొత్త ఋతుచక్రం మొదలవుతుంది. ఓకేనా. అండం ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది, 14 రోజుల తర్వాత కార్పస్ ల్యూటియం శిథిలం అయిపోయి మళ్ళీ మెన్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ అండం కనుక ఫలదీకరణ చెందితే పెరుగుతున్న అండం చుట్టూ ఉన్న కణాలు వృద్ధి చెంది ఎస్సీజీ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. ఓకేనా. అండం అనేది ఫలదీకరణ చెందితే ఆ పెరుగుతున్న అండం చుట్టూ ఉన్న కణాలు అండం చుట్టూ ఉన్న కణాలు ఏం చేస్తాయో వృద్ధి చెంది ఎస్సీజీ అనే హార్మోన్ ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. ఈ హార్మోన్ కార్పస్ ల్యూటియం కాపాడుతూ ఉంటే కార్పస్ ల్యూటియం పిండం తన హార్మోన్ల తయారు చేసుకునే వరకు ప్రొజెస్ట్రాన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే కార్పస్ ల్యూటియంను, కాబట్టి ఈ ఎస్సీజీ హార్మోన్ ఏం చేస్తుంది, కార్పస్ ల్యూటియంను కాపాడుతూ ఉంటుంది. ఓకేనా. కార్పస్ ల్యూటియంను కాపాడుతూ ఉంటే ఈ కార్పస్ ల్యూటియం ఏం చేస్తుంది, మళ్ళీ పిండం తన హార్మోన్లు తాను తయారు చేసుకునే వరకు ప్రొజెస్ట్రాన్ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఓకేనా. అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. ఎస్సీజీ హార్మోన్ అనేది కార్పస్ ల్యూటియంను కాపాడితే కార్పస్ ల్యూటియం బిడ్డ తనకు తానుగా హార్మోన్లు తయారు చేసుకునే వరకు ప్రొజెస్ట్రాన్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఆల్టర్నేట్గా సైమల్టేనియస్గా ఎస్సీజీ కార్పస్ ల్యూటియం ఒక ఫీటస్. ఓకే. ఈ విధంగా ఫీటస్ తనకు తయారు చేసుకునేలా అప్పటి వరకు కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఓకే. ఈ ఎస్సీజీ పెరుగుదలను గుర్తించడం మీదే గర్భధారణ పరీక్షలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎస్సీజీ అనే హార్మోన్ పెరుగుదల ఏ విధంగా ఉంది అని గుర్తించడం ద్వారా గర్భధారణ పరీక్షలు ఆధారపడి ఉన్నాయి. ఓకేనా. ఓకే. అదేవిధంగా మన ఋతు సంబంధ రుగ్మతలు, కాబట్టి ఈ మెన్సెస్ సైకిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. డిస్మెనోరియా అంటారు, పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్. ఓకేనా. మెన్సెస్ సమయంలో చాలామందికి ఇలా పిండినట్టుగా చాలా నొప్పి ఉంటుంది. దాన్ని ఏమంటారు, డిస్మెనోరియా అంటారు. ఓకే. ఋతుశూల తెలుగులో, అంటే మన భాషలో అయితే అది కాదు, మామూలుగా అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ప్రకారంగా అయితే అమెనూరియా అంటే బహిసు రాకపోవడం, ఆబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రేషన్. ఓకేనా. నెక్స్ట్ మెనరోజియా అంటే అధిక ఋతుస్రావం, ఎండోమెట్రియల్ క్యాన్సర్ లోపల క్యాన్సర్ లాగా. ఓకే. ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో గడ్డలు, పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కట్టి వలయ వాపు వ్యాధి, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, ఒక ఋతు సమయం ముందు కనిపించే లక్షణాలు. ఓకేనా. మెన్సెస్కి ముందే కొంతమందికి ఇక బ్రెస్ట్లో చేంజెస్ రావడం, బ్రెస్ట్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, కాళ్ళు లాగడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఈ సమస్యల నుంచి మనం అధిగమించాలని, ఓవర్కమ్ అవ్వాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ. సో వీ హ్యావ్ టు డూ ద రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వీ హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. ఒక డైట్లో ఇనుముకు సంబంధించిన, కాల్షియం సంబంధించిన, విటమిన్కి బి సంబంధించిన అధికంగా తీసుకోవాలి. ఒకళ్ళు నొప్పి ఉన్నట్టయితే పారాసిటమాల్ కానీ, ఓకేనా, ఈ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఓకే. అదేవిధంగా హాట్ అప్లికేషన్స్, నొప్పి ఉన్నట్టయితే హాట్ అప్లికేషన్స్ వేడి నీటి తాపడం ద్వారా కూడా మనం తగ్గించవచ్చు. ఓకే. మెన్సెస్ రెగ్యులర్ రాకపోతే కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే. ఇవన్నీ కూడా మీకు మీకు అర్థమయ్యే విధంగా ఈ నోట్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ విల్ సీ ద అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. ఓకేనా. మనం గమనించినట్టయితే 1 సెకండ్. ఓకే. మనకు టెక్స్ట్ బుక్ ప్రకారంగా అంటే మీ యొక్క MPHW ప్రకారంగా మనం చూసినట్టయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను యాడ్ చేసి చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదు. అయ్యో టెక్స్ట్ బుక్లో లేదు కదా మేడం, ఇది చదవాలి, ఇది కరెక్టా కాదా అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా ఉన్నా, ఏ వేలో ఉన్నా కూడా అది కరెక్ట్ కాబట్టి రాయాల్సిన అవసరం ఏమైనా రాయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు దానికి. ఎందుకంటే ఒక కంటెంట్ అనేది డిఫరెంట్ మేడమ్స్ డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి దాని యొక్క మీనింగ్ అనేది ఒకటే అయినప్పుడు దాన్ని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. దిస్ ఈజ్ ద నోట్స్ టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్. ఓకేనా. సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది పిట్యూటరీ గ్రంథిలోను అండాశయంలో తయారు హార్మోన్స్ వల్ల నిర్వహించబడుతుంది. కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చూడండి ఇక్కడ, పిట్యూటరీ గ్రంథిలోను అండాశయంలోను తయారు హార్మోన్స్ వల్ల నిర్వహించబడిన పరిపక్వమైన అండం స్వీకరించడానికి సిద్ధపరుస్తుంది. ఓకేనా. అండం పరిపక్వం కానీ ఎడల ఎండోమెట్రియం యొక్క పై పొర విడిపోతుంది. దీంతోపాటు అండము అండకేశ నాళికలను స్రవించి రక్తం అనేది బయటికి స్రవించింది. ఓకేనా.
మెన్సెస్ అంటే అండము ఫలదీకరణ చెందకపోతే అండం అనేది ఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై బయటికి వస్తుంది. దాంతోపాటుగా అండము అండకేశ నాలుక నుండి స్రవించు రక్తం అనేది బయటికి స్రవించదు. కాబట్టి దీన్ని ఏమన్నా మనము ఋతుస్రావం లేక బహిష్టు అంటారు. ఓకేనా. ఓకే, ఇందులో ఏ విధంగా ఉన్న 4 దశలు ఉన్నాయి. ఓకేనా. ఇందులో యూట్రన్స్లోనే ఎండోమెట్రియంలో ఓవరీ నందు మార్పులు జరుగుతుంది. కాబట్టి ఈ దశలు మనం గమనించినట్టయితే గర్భాశయంలో, అదేవిధంగా గర్భాశయం లోపలి పొరలో, అదేవిధంగా అండకోశాల్లో కూడా చాలా రకాల మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి ప్రత్యక్షంగా అండాశయము హార్మోన్స్ అయినా ఓకేనా, ప్రత్యక్షంగా అండాశయం హార్మోన్స్ అయిన ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ల వలన మరియు పరోక్షంగా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ యొక్క ప్రభావం వలన జరుగుతుంది. కాబట్టి ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే ఇది ప్రాసెస్ ఋతుచక్రం మెన్సెస్ సైకిల్ అనేది ప్రత్యక్షంగా అండాశయం యొక్క హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్, పరోక్షంగా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, అదేవిధంగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, అదేవిధంగా లుటైనైజింగ్ హార్మోన్స్ యొక్క ప్రభావం వలన ఈ మెన్సెస్ సైకిల్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఓకే, ఇంకా 2 పేజెస్ అయితే ఓకే, ఈ ఒక పేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా మనం అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ అది 4 స్టేజెస్ విల్ బి దలగా రీజనరేటివ్ ఫేస్ అనుకో. రీ అంటే తిరిగి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రీ అంటే ఏంటిది తిరిగి. కాబట్టి బహిష్టు ఆగిపోయిన వెంటనే మొదలై 2 to 3 డేస్ ఉండడు. కాబట్టి ఏమవుతుంది, మెన్సెస్ అయిపోయిన తర్వాత వెంటనే మొదలవుతుంది. ఓకేనా. కాబట్టి తిరిగి కాబట్టి బహిష్టు ఆగిపోయిన అంటే అయిపోయిన వెంటనే ఈ మంత్ మెన్సెస్ అయిపోయింది అనుకో వెంటనే ఓకేనా, వెంటనే మొదలవుతుంది. కాబట్టి 2 to 3 డేస్ ఉంటుంది. కాబట్టి ఈ దశలో విడిపోయిన ఎండోమెట్రియం పొర తిరిగి ఏర్పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రొలిఫరేటివ్ ఫేజ్. ఓకే, రీజనరేటివ్ దశ తర్వాత అండోత్పత్తి వరకు ఉంటుంది. కాబట్టి అండము ఓకే, కాబట్టి అండం ఉత్పత్తి అయ్యేంత వరకు ఈ ప్రొలిఫరేటివ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఈ దశలో ఓవరీ నందు గ్రాఫియన్ ఫాలికల్స్ పరిపక్వం చెందినవి. కాబట్టి ఈ ప్రొలిఫరేటివ్ ఫేజ్లో ఏమవుతుందనంట, అండం అనేది ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా అండాశయం అనేది గ్రాఫియన్ ఫాలికల్స్ అనేవి అవి కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. సాధారణంగా మెన్సెస్ జరిగిన 14 నుంచి 16 రోజులకు అండం అనేది అండాశయం నుంచి విడుదల అవ్వాలి. ఓకేనా. పరిపక్వం చెందిన గ్రాఫియన్ ఫాలికల్స్ అండాశయ ఉపరిభాగం వచ్చి పగిలి బయటపడను. కాబట్టి గ్రాఫియన్ ఫాలికల్స్ పగిలిన భాగం కార్పస్ లూటియంగా ఏర్పడుతుంది. ఓకేనా. కాబట్టి ఈ గ్రాఫియన్ ఫాలికల్స్ పగిలిన భాగం అనేది కార్పస్ లూటియంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇది పిట్యూటరీ ఒక హార్మోన్స్ ప్రభావం వలన ఎక్కువ ప్రొజెస్టరాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎండోమెట్రియంను సెక్రెటరీ ఫేస్లో నెక్స్ట్ ఫేస్లోనే పంపిస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీజనరేటివ్ అంటే బహిష్టు అయిపోయిన తర్వాత నుండి అంటే ఓకే మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుండి నెక్స్ట్ అండం ఉత్పత్తి అయ్యేంత వరకు దాన్ని రీజనరేటివ్ అంటే తిరిగి మెన్సెస్ అన్నట్టు. అదే ప్రొలిఫరేటివ్ అంటే అండం ఉత్పత్తి నుంచి సెక్రెటరీ ఫేస్ ఉన్న వరకు. ఓకేనా. ఈ సమయంలోనే అండం అనేది అండాశయం నుంచి విడుదలవుతుంది. ఈ సమయంలోనే కార్పస్ లూటియము ఓకే గ్రాఫియన్ ఫాలికల్స్ అనేవి కార్పస్ లూటియంగా ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెక్రెటరీ ఫేస్లో ఏం లేదు, ఇది ఋతుక్రమం యొక్క ముందు దశ. కాబట్టి ఇది ప్రీ మెన్స్ట్రల్ ఫేస్ అంటారు. ఓకేనా. సెక్రెటరీ ఫేస్ అంటే ఏమనుకున్నా ప్రీ మెన్స్ట్రల్ ఫేస్ అంటే మెన్సెస్కు ముందుగా, అదే మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుండి అండం ఉత్పత్తి అయినప్పటి నుండి ఈ థర్డ్ స్టేజ్ ఏంటిది ప్రీ మెన్స్ట్రల్ ఫేస్, ఋతుక్రమం యొక్క ముందు దశ. ఇందులో ఎండోమెట్రియం గ్రంథులు ఎక్కువగా పెరిగి సెక్రెషన్స్ మొదలు పెడతాయి. ఇందులో సెక్రెషన్స్ అంటే స్రావాలు, ఇది ఎక్కువగా ప్రొజెస్టరాన్ ప్రభావం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈస్ట్రోజన్ ప్రభావం కొద్దిగా ఉంటుంది. సెక్రెటరీ ఫేస్లో ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ప్రొజెస్టరాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదే కేశనాళికలు వంటి రక్తనాళాలు రక్తంతో ఉప్పును ఈ విధమైన మందమైన రక్తనాళంతో నిండిన స్థలం అనేది ఫలదీకరణ చెందిన అండం తీసుకుంటూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఎండోమెట్రియం లోపల ఏ విధంగా ఉంటుందంటే రక్తనాళంతో నిండిన స్థలం అంతా ఫలదీకరణ చెందిన అండం స్వీకరించడానికి సిద్ధంగా ఉండేలా చేస్తుంది ప్రొజెస్టరాన్ అనే హార్మోన్. ఒకవేళ అండం ఫలదీకరణ చెందకపోతే మామూలు అండం చనిపోతుంది. కార్పస్ లూటియం నశించిపోయి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ యొక్క మోతాదు తగ్గుతుంది. ఎండోమెట్రియం హార్మోన్స్ ఆధారం లేకపోవడం వల్ల అది విరిగిపోయి ఋతుక్రమం మెన్స్ట్రల్ ఫేస్గా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏమవుతుంది, అండం ఫలదీకరణ చెందకపోతే ఎండోమెట్రియంలో ఈ యొక్క హార్మోన్స్ అంతా ఆధారం అంటే దానికి సపోర్ట్గా దాని యొక్క స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి అది విచ్ఛిన్నం అయిపోయి ఓకే మెన్స్ట్రల్ ఫేస్ లేదా సెక్రెటరీ ఫేస్గా మారుతుంది. నెక్స్ట్ అంటే మెన్స్ట్రల్ ఫేస్. కాబట్టి 4th మెన్స్ట్రల్ ఫేస్. ఈ దశలో వెజైన నుండి రక్తస్రావం 3 నుంచి 4 రోజుల వరకు ఉండవచ్చు. కాబట్టి దీన్ని బహిష్టు స్టేజ్ అంటారు. ఈ దశలో రక్తస్రావం నందు సెక్రెటరీ దశలో విడిపోయిన ఎండోమెట్రియం ముక్కలు ఉండును. ఓకే, దీన్ని నిరుత్సాహపడిన గర్భాశయపు కన్నీళ్ళు అని కూడా అంటారు. మళ్ళీ రీజనరేటివ్ ఫేస్ అనేది మొదలవుతుంది. ఓకేనా. రీజనరేటివ్ ఫేస్ తర్వాత ప్రొలిఫరేటివ్ ఫేస్, సెక్రెటరీ ఫేస్, మెన్స్ట్రల్ ఫేస్ అనేది. ఓకేనా. అదేవిధంగా సేఫ్ పీరియడ్స్ సురక్షితమైన కాలం అంటారు. కాబట్టి బహిష్టు ఋతుచక్రంలో దీన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా. మామూలుగా
28 to 30 డేస్ మెన్సెస్ సైకిల్ ఉన్నట్టయితే అందులో ఫస్ట్ నుంచి 4 డేస్ బహిష్కరం అని, 5 to 9 సేఫ్ పీరియడ్ అని, 10 to 18 డేంజర్ పీరియడ్ అని, ఓకే 9 to 28 సేఫ్ పీరియడ్గా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఇక్కడ 5 to 9 సేఫ్ పీరియడే, 9 to 28 కూడా సేఫ్ పీరియడ్. కాబట్టి ఇక్కడ గర్భధారణ జరగదు అని అర్థం. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూపిద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టంటే చూడండి ఒక్కసారి మనం ఏమనుకున్నాం ఇక్కడ. ఓకే, యూట్రిన్ సైకిల్ అనుకున్నాం, అంటే గర్భాశయంలో జరిగే సైకిల్స్లో గర్భాశయంలో జరిగే, అంటే గర్భాశయం లోపటి పొర ఏమనుకున్నాం, గర్భాశయం యొక్క లోపటి పొర ఎండోమెట్రియం అనుకున్నాం. కాబట్టి ఎండోమెట్రియంలో మామూలుగా మెన్సెస్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ప్రొలిఫరేటివ్ ఫేస్ అంటే ఏమనుకున్నాం, ప్రొలిఫరేటివ్ ఫేస్లోనే అండం అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఓకేనా, సెక్రటరీ ఫేస్లో అంటే ఇందులో మళ్ళీ అంటే ప్రీ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అన్నట్టు. ఓకే, మెన్సెస్కి ముందు. ఓకేనా, ఇవన్నీ కూడా మన గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియంలో కలుగు మార్పులు, ఇవన్నీ యూట్రస్ సైకిల్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓవేరియన్ సైకిల్ అంటే గర్భాశయంలో అంటే అండాశయంలో ఈ విధంగా మార్పు అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చూడండి మనము బాసల్ బాడీ టెంపరేచర్ అసలు 36.4 degrees నుంచి 36.7 వరకు చేంజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. హార్మోన్స్ లెవెల్ అనేది లుటనైజింగ్ హార్మోన్, ఓకేనా, ఈ విధంగా పెరగడం తగ్గడం. లుటనైజింగ్ హార్మోన్ ఒక దగ్గర పెరగడం, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లో ఫేస్లో ఏమవుతుంది, ఫాలికల్స్ అనేవి ఇక్కడ అండం అనేది విడుదల అవ్వడానికి ముందు ఫాలిక్యులర్ ఫేస్ అంటే ఇవన్నీ కూడా అండాశయంలో జరిగేవి. అర్థమవుతుంది, కింద ముందు చెప్పుకునేవన్నీ కూడా అది యూట్రైన్లో జరిగితే ఏమో అండాశయంలో జరిగేవి. ఫాలికల్స్ అంటే అండము విడుదల అవ్వడానికి ముందు ఇక్కడ చూడండి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరుగుతుంది, లుటనైజింగ్ హార్మోన్ తగ్గుతుంది. లుటల్ ఫేస్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఓకే, లుటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ పెరుగుతుంది. ఓకే, అదేవిధంగా ప్రొజెస్టరాన్ హార్మోన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి రెడ్ మార్క్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఇవన్నీ కూడా. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఫాలిక్యులర్ ఫేస్ అనేది 1 to 14 days, లుటల్ ఫేస్ అనేది 14 to 28 days అనేది. ఓకే, చూడండి ఇక్కడ మరి ఒకసారి ఫాలిక్యులర్ డెవలప్మెంట్, ఫాలికల్స్ అనేవి మనం ఏమనుకున్నాం 3 to 30 వరకు ఫాలికల్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక డామినేటింగ్ ఫాలిక్యుల్ మాత్రమే అది బయటికి వచ్చి అండాన్ని విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది అనుకున్నాం. ఓకేనా, ఫాలిక్యులర్ ఫస్ట్ స్టార్టింగ్లో మెన్స్ట్రేషన్, తర్వాత ఆ విధంగా అభివృద్ధి చెందడం. ఓకే, తర్వాత గ్రాఫియన్ ఫాలికల్స్ లాగా అందులో నుంచి అది అంటే అండాకోశం యొక్క ఉపరితల భాగం వచ్చి అది పగిలిపోయి బయటికి రావడం, తర్వాత అందులో ఉన్న ద్రవం అంతా కార్పస్ లూటియంగా, తర్వాత కార్పస్ ఆల్బికన్స్గా ఈ విధంగా మారుతుందని మనం అనుకున్నాం. ఓకేనా, అర్థమవుతుందా? ఇది చూడండి, ఇది ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అంటే ఫాలిక్యుల్స్ అండ కణాలు. ఓకేనా, కణాలు అనేవి 3 నుంచి 30 వరకు ఉంటాయి. అందులో ఒక్కొక్క ఫాలిక్యుల్ ఒక్కొక్క అండం అనేది ఉంటుంది. అందులో అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయిన డామినేటింగ్ ప్రాబ్లం అనేది. ఓకే, అది మాత్రం ఒకటి వచ్చి అది అండాకోశం ఉపరితల భాగం వచ్చి పగిలి అది అండం విడుదల అవుతుంది. తర్వాత అది కార్పస్ లూటియంగా మారుతుంది, తర్వాత కార్పస్ ఆల్బికన్స్గా ఈ విధంగా మారుతుంది. ఓకే, ఇదంతా ఓవ్యులేషన్. అర్థమవుతుంది. ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అంటే ఫాలిక్యుల్స్ అండాశయం నుంచి అండం విడుదల అవ్వడం. ఓకే, అదేవిధంగా పిట్యూటరీ అండ్ ఓవేరియన్ హార్మోన్స్ లెవెల్స్ ఇక్కడ FSH ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెన్సెస్ సమయం తక్కువగా ఉంటుంది. కానీ అండం విడుదల సమయానికి లుటనైజింగ్ హార్మోన్ ఆకస్మికంగా పెరగడం ద్వారానే మనం ఇంతకుముందు చదువుకున్నాం, అవునా కదా? లుటనైజింగ్ హార్మోన్ ఆకస్మికంగా పెరగడం ద్వారానే అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఓకేనా, అదేవిధంగా తర్వాత ఏమవుతుంది, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఒకవేళ అండం ఫలదీకరణ జరిగితే ప్రొజెస్ట్రాన్ హార్మోను ఒకే గర్భాశయం లోపలి పొర అయిన ఎండోమెట్రియంలో ఒక పిండానికి సిద్ధం చేస్తుంది. అన్నీ కూడా పోషకాలు ద్రవాలను అన్నీ సిద్ధం చేసేలా ప్రేరేపించే కెపాసిటీ దేనికి ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ హార్మోన్కు ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా నెక్స్ట్ మనం ఎండోమెట్రియల్ సైకిల్స్ ఈ విధంగా మనం గమనించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఈ విధంగా మెన్సెస్ సైకిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మెన్స్ట్రల్ సైకిల్ అబౌట్ 28 days, మామూలుగా 10 to 15% ఆఫ్ ఫీమేల్స్ దే విల్ హ్యావ్ ద లైక్ దిస్. ఓకే, మెన్స్ట్రల్ సైకిల్, మెన్స్ట్రేషన్. సో చూడండి 1 to 5 వరకు మెన్స్ట్రేషన్, తర్వాత 6, 7, 8, 9, 10, 11, 12 ఇవన్నీ కూడా. సో 10 వరకు సేఫ్ పీరియడ్ మా. సో 11, 12, 13, 14, 15 ఓకే ఇవంతా. ఓకే, ఇవన్నీ కూడా ఫర్టైల్ అంటే ఏబుల్ టు కన్సీవ్ ద చిల్డ్రన్ అంటే ప్రత్యుత్పత్తి కలిగే గర్భధారణ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 16, 17 up to 28 వరకు కూడా సేఫ్ పీరియడ్ అన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువగా మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ 1, 2, 3, 4, 5. ఓకేనా, 1, 2, 3, 4, 5 గమనించారా? ఓకే, 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా ఏమనుకున్నాం, ఓకే ఇదంతా కూడా మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, ఎక్కడి వరకు అనుకున్నాం మనం చూడండి,
1 to 5 వరకు మెన్స్ట్రల్ సైకిల్. ఓకేనా. ఒకవేళ మనకు 1 to 5 డేస్ మెన్సెస్ అయిందనుకో దాన్ని మెన్స్ట్రల్ సైకిల్ అనుకుంటాం. ఓకేనా. యూట్రైన్స్ లైనింగ్ బ్రేక్ డౌన్. కాబట్టి ఇక్కడ గర్భాశయం లోపటి పొరైన ఎండోమెట్రియంలో పొర కరిగి విచ్ఛిన్నం అయిపోయి రక్తస్రావం రూపంలో ఈ విధంగా బహిష్ట రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి యూట్రస్ లైనింగ్ బ్రేక్స్ డౌన్, అది విచ్ఛిన్నం అయిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. మన మెన్స్ట్రేషన్ లేదా బహిష్టు అనుకుంటాం. ఓకే. తర్వాత ఫాలిక్యులర్ ఫేస్. ఫాలిక్యులర్ ఫేస్ అంటే ఇక్కడ అనేది యూట్రస్ లైనింగ్ థికనింగ్ సెకండ్. కాబట్టి గర్భాశయం యొక్క లోపలి పొర తిరిగి ఏర్పడడానికి తిరిగి తన యొక్క యథాస్థానానికి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో అండం అనేది ఓకే అంటే అండ కణాలను ఏర్పరచుకోవడానికి స్టార్ట్ చేస్తుంది. ఫాలిక్యులర్ స్టేజ్ అంటే అండం విడుదల అవ్వడానికి ముందు, అంటే అండ కణాలు ఏర్పడడానికి ఉన్న స్టేజ్ని మనం ఫాలిక్యులర్ ఫేస్ అనుకుంటాం. ఓకేనా. అదేవిధంగా ఓవ్యులేషన్. ఎప్పటి వరకు ఫాలిక్యులర్ ఫేస్ అనేది? ఫాలిక్యులర్ ఫేస్ అనేది 6-7 చూడండి, ఇక్కడ వరకు ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ గర్భాశయం లోపల విచ్ఛిన్నమైనా కూడా తిరిగి మళ్ళీ ఒక పొర ఏర్పరచుకోవడానికి, అంటే అండ కణాలు ఏర్పరచుకోవడానికి అది స్టేజ్ని మనం ఫాలిక్యులర్ ఫేస్ అనుకున్నాం. అదేవిధంగా ఓవ్యులేషన్ ఇక్కడ వరకు చూడండి 18th వరకు ఉంది. ఈ సమయంలో ల్యూటైజింగ్ హార్మోన్ ఆకస్మికంగా పెరగడం ద్వారా అండాశయం నుంచి అండం అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఓవ్యులేషన్ కాబట్టి యూజువల్లీ ఆన్ డే ఆఫ్ 14th. ఓకేనా. అండం అనేది ఏ సమయంలో విడుదలవుతుంది? మెన్సెస్ స్టార్ట్ అయిన 14వ రోజున మాత్రమే విడుదల అవుతుంది. కాబట్టి భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఈ సమయంలో కలవాలి. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ లూటియల్ ఫేస్. ఓకేనా. కాబట్టి లూటియల్ ఫేస్ అంటే ఇక్కడ ఏంటిదంటే అండం విడుదలైన తర్వాత యూట్రస్ లైనింగ్ కంటిన్యూస్ టు థికెన్. కాబట్టి తిరిగి మామూలుగా థికెన్ అవ్వడానికి అయితే ఒకవేళ అండం విడుదల అయిపోయింది, ఇక్కడ విడుదలైన తర్వాత ఒకవేళ అండం ఫలదీకరణ ఒకవేళ భార్యాభర్తలు కలిసిపోయి అండ విడుదల సమయంలో శుక్రకణము పునరుత్పత్తి అవయవమైన విజయన దగ్గర శుక్రకణం ఉన్నట్టయితే తిరిగి ఏమవుతుంది? ఇక్కడ ఇంకొక ప్రత్యుత్పత్తి గర్భధారణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిరిగి ఆ యొక్క పిండాన్ని స్వీకరించడానికి అనువైన స్థలము, ద్రవాలలో పోషకాలను ఏర్పరచుకోవడానికి ఎండోమెట్రియం లేయర్ అనేది ప్రొజెస్ట్రాన్ సహాయంతో ఏర్పరచుకుంటుంది. కాబట్టి దీన్ని లూటియల్ ఫేస్ అని అన్నారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లూటియల్ ఫేస్. ఓకే. అప్ టు ఒక 19 to 28 days. ఓకేనా. అర్థమవుతుంది. ఇవన్నీ ఫేసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫాలిక్యులర్ ఫేస్, లూటియల్ ఫేస్, ఇవన్నీ. ఓకే. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి, ఇది మామూలుగా సేఫ్ పీరియడ్, సురక్షితమైన కాలం ఏంటిది అనుకున్నాం. ఇంతకుముందు మనం లాస్ట్లో మనం చదువుకున్నాం కదా, డిస్కస్ చేసాము. సురక్షిత కాలం అంటే ఏంటి? సేఫ్ పీరియడ్ అంటే ఇక్కడ ఏంటిదంటే మెన్స్ట్రేషన్, ఇన్ఫర్టైల్ అంటే నాట్ ఏబుల్ టు కన్సీవ్ ద చిల్డ్రన్, అంటే ఇక్కడ గర్భధారణ జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండదు. ఓకే. కాబట్టి 1 2 3 4 5 ఓకే 7 వరకు అనుకుందాం. అప్రాక్సిమేట్లీ 7 వరకు మెన్స్ట్రేషన్. తర్వాత 8 9 10 11 12 ఓకే. మామూలుగా 8 9 10 ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు 10 వరకు కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే 1 to 5 వరకు మెన్స్ట్రల్ పీరియడ్, 6 7 8 9 వరకు సేఫ్ పీరియడ్. కాబట్టి 6 7 8 9 ఆ సమయంలో భార్యాభర్తలు కలుసుకున్నట్టయితే గర్భధారణ జరగదు అక్కడ. ఓకే. ఎందుకంటే అండం ఆ సమయంలో విడుదల అవ్వదు. ఎప్పుడు విడుదల అవుతుంది? మనం 10 అప్రాక్సిమేట్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 10 11 12 13 14 15 16 మామూలు 19 వరకు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే కొన్ని సార్లు ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 8 నుంచి 19 వరకు కూడా ఇది అంతా కూడా గర్భధారణ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలు కలవాలని అంటారు. ప్రెగ్నెన్సీ కానీ వాళ్ళకు డాక్టర్స్ అనేది ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత 22 26 32 వరకు అయితే ఇన్ఫర్టైల్. ఈ సమయంలో భార్యాభర్తలు కలిసినట్టయితే గర్భధారణకు అవకాశం అనేది ఉండదు. ఓకేనా. దీన్ని మనం సేఫ్ పీరియడ్ అంటారు. ఓకేనా. సో 1 to 5 7 ఈజ్ ద మెన్స్ట్రల్, 18 to 19 ద ఫర్టైల్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సేఫ్ పీరియడ్. ఓకేనా. సో 28 days మెన్స్ట్రల్ సైకిల్. ఈ విధంగా ఫర్టైల్ ఫేస్ ఈ విధంగా అంటే ఫర్టిలిటీ ప్రత్యుత్పత్తి జరిగే ఇప్పుడు అండం విడుదల సమయానికి శుక్రకణం రెడీగా ఉంటే ఈ సమయంలో బ్లీడింగ్ సైకిల్. ఓకే. గమనించారా ఈ విధంగా. ఓకే. సో 1 to 2 మెన్స్ట్రేషన్, 11 to 18 ఫర్టైల్. మీది అంతా వైట్లో ఉంది కదండి. ఈ వైట్లో ఉన్నదంతా కూడా గర్భధారణకి అనుకూలంగా లేని సమయం. కాబట్టి ఆ సమయంలో భార్యాభర్తలు కలిసినా కూడా ఏవైతే పిల్లలు వద్దనుకున్నారో ఆ సమయంలో కలిసినా కూడా గర్భధారణకు ఛాన్సెస్ అయితే ఉండవు. దాన్ని సేఫ్ పీరియడ్ అంటారు. ఓకేనా. అర్థమవుతుందా? ఓకే. ఓకే. లూటియల్ ఫేస్, మెన్స్ట్రేషన్, ఫాలిక్యులర్ ఫేస్, ఓవ్యులేషన్ ఫేస్. ఓకే. యూట్రస్ లైనింగ్ కంటిన్యూస్ టు థికెన్. కాబట్టి ఇది లూటియల్ ఫేస్. ఓకేనా. అండము విడుదలైన తర్వాత ప్రత్యుత్పత్తి అవ్వడానికి శుక్రకణంతో కలిసి ఏర్పడడానికి అది గర్భాశయం లోపలి పొరన దాన్ని మందంగా తయారు చేసి సిద్ధంగా ఉంచుతుంది పిండాన్ని స్వీకరించడానికి. దాన్ని లూటియల్ ఫేస్ అంటారు. ఓకేనా. ఓకే. ఫాలిక్యులర్ ఫేస్ అంటే ఫాలిక్యుల్స్ ఏర్పడి అంటే మెన్సెస్ తర్వాత అండం విడుదల అవ్వడానికి ముందున్నదాన్ని ఫాలిక్యులర్ ఫేస్ అంటారు. ఓవ్యులేషన్ అండం విడుదల అవ్వడం. ఓకే. ఆన్ 14th day. ఓకే. 1 2 days, 18 to 11 days, 12 to 17 days. ఓకేనా. ఇవన్నీ కూడా
ఓకే 1 to 7 డేస్లో మెన్స్ట్రేషన్ అక్కర్స్. ఓకేనా 1 to 7 డేస్లో మనం గమనించినట్టయితే మెన్సెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ 8 to 11 డేస్ అయితే ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్స్, మన ఫాలిక్యులర్ స్టేజ్ అనుకున్నాం. ఫాలిక్యులర్ ఫేస్ అంటే ఏంటిది, హియర్ దీస్ స్టేజ్ విల్ టేక్స్ ప్లేస్. ఓకే హియర్ ద లైనింగ్ ఆఫ్ ది వూంబ్ థికెన్స్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్. ఓకేనా కాబట్టి గర్భాశయం లోపల ఏమవుతుందంటే దాని యొక్క పొరను మందం చేస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ ప్రిపేర్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఎగ్. ఓకేనా ఎగ్ను ఉత్పత్తి చేయడానికి లేదా ఎగ్ను ప్రిపేర్ చేయడానికి, అండాన్ని విడుదల చేయడానికి ఓకే ఇది తయారుగా ఉంటుంది. ఒక 8 to 11 డేస్. నెక్స్ట్ 12 to 17 డేస్ ఓవ్యులేషన్ అక్కర్స్. కాబట్టి ఈ సమయంలో అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుంది. నెక్స్ట్ 18th నుంచి 25th వరకు ఈ ఫర్టిలైజేషన్ హ్యాస్ నాట్ టేక్స్ ప్లేస్ ద కార్పస్ లూటేమ్ ఫెడప్. ఓకే కాబట్టి ఈ సమయంలో ఫలదీకరణ చెందకపోతే కార్పస్ లూటేమ్ కూడా విచ్ఛిన్నం అయిపోయి మెన్సెస్ రూపంలో బయటకు వెళ్తుంది. సో 26 to 28 ద యూట్రస్ లైనింగ్ డిటాచెస్ లీడింగ్ టు మెన్స్ట్రేషన్. కాబట్టి ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే అది కూడా విచ్ఛిన్నం అయిపోయి తిరిగి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి రెడీగా ఉంటుంది.